హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. ఇవి అమర్ లిల్లీస్. ఇవి నేను బెంగళూరులో చూశాను, ఒక చిన్న గార్డెన్లో. అంటే రెసిడెన్షియల్ ఏరియాలోనే చిన్న గార్డెన్లా ఉంటుంది కదా, సో అక్కడ. అయితే వీటిని నేను అంటే ఇవి సీడ్స్ అనమాట. ఇవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. సో ఆ ప్లాంట్స్ ఎప్పుడైతే మంచిగా ఫ్లవరింగ్ అది చూశానో, ఇందులో ఒక 5 కలర్స్ వస్తాయేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళు ఇచ్చిన ఫోటో ఉంటుంది కదా, ఈ సీడ్స్ తాలూకా ఫోటో, బల్బ్స్ తాలూకా ఫోటో. సో దాన్ని బట్టి మంచి ఒక 4-5 కలర్స్ దీని నుంచి వస్తుందని అనుకుంటున్నాను. సో నేనైతే ఇది మొన్న తెప్పించాను. ప్యాకెట్ అది ఎలా ఉంది ఏంటో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉన్నదనమాట. సో ఈ 5 బల్బ్స్ చిన్న చిన్న రూట్స్ చూస్తున్నారు కదా, మీకు వీడియోలో కనిపిస్తున్నది. అలా చిన్న రూట్స్తో ఈ బల్బ్స్ అన్నీ కూడా తెప్పించాను. ఆల్మోస్ట్ నేను తెప్పించి 1 మంత్ అవుతున్నది. సో ఇవన్నీ వేసాను అనమాట, నాటాను మట్టిలో. అయితే ఇవి నేను ఏం చేయాలని అనుకుంటే, ముందు ఒక చిన్న అంటే పాట్లో ముందు వేసేసి బాగా కొంచెం ప్లాంట్ మంచి గ్రోత్ వస్తుంది కదా, అంటే లీవ్స్ అన్నీ వచ్చిన తర్వాత నేను వాటిని మంచి కంటైనర్లో షిఫ్ట్ చేసుకుందాం, ముందు ఇమీడియట్గా బల్బ్స్ అన్నీ నాటిద్దాం అని చెప్పేసి నేను తీసాను అనమాట. సో ఇది ఇలా ఈ స్నాప్డీల్ దీంట్లో నేను తీసుకున్నాను. ఇది దాని ప్యాకెట్ నేను ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ రకంగా ప్యాకింగ్లో వచ్చింది మనకి. దుంపలు అయితే అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా హెల్తీగా ఉన్నాయి. సో మంచిగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, ఇదైతే బాగుంది అని చెప్పేసి. సో సీడ్స్ ఇవి ఆల్మోస్ట్ 120 రూపీస్ ఇంత నాకు పడినట్టుంది. సో 20 రూపీస్ ఈచ్ చొప్పున అనుకున్న 20-25 రూపీస్లో మనకి ఇది మంచిదే సీడ్ అవైలబుల్ అయింది. అయితే కలర్స్ ఏంటి వస్తాయి అన్నది, కలర్ని బట్టి ఇంకా ఎక్కువ రిజల్ట్ బాగుంది అన్నది చెప్పడానికి అవుతుంది. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఈ ప్యాకెట్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను. దీన్ని నేను జస్ట్ అంటే ఈవినింగ్, ఇది ఆఫ్టర్నూన్ అలా వచ్చింది. నేను ఈవినింగ్ దీన్ని ఓపెన్ చేసి ఏం చేశానంటే, ఒక చిన్న కంటైనర్లో వాటర్ వేసాను. మీకు అది చూపిస్తాను ఎలా పెట్టాను. వాటర్ వేసేసి చిన్న వర్షం కూడా పడుతున్నది. సరే అయితే ఇంకా వర్షంలో నైట్ ఉంచేద్దాము అని చెప్పేసి ఓపెన్ ఏరియాలో దీని మీద టెర్రస్ మీద ఉంచేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా బల్బ్స్ అన్నీ హెల్తీగా ఉన్నాయి, మంచిగా చిన్న చిన్న రూట్స్తో ఉన్నాయి. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి, కిందన చిన్న రూట్స్ కనిపిస్తాయి మీకు. సో ఇది నేను వాటర్లో వేస్తే మీకు ఇంకా బాగా కొంచెం కనిపిస్తాయి అనమాట ఫ్రెష్గా. అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి దుంపలన్నీ. ప్యాకింగ్ అది మంచిగా వచ్చింది. సో చూస్తున్నారు కదా. సో ఇలా అయితే ఈ 5 కలర్స్ 5 దుంపలు 5 కలర్స్ ఉంటాయని అనుకుంటున్నాను. ఈ 5 వెరైటీస్ ఫ్లవర్ దానిలో నాకు ఫోటో కనిపించింది. సో దీనిలోనే ఇది కూడా వస్తే బాగుంటుంది అన్నది నా ఎక్స్పెక్టేషన్. మరి ఎలా వస్తాయి అన్నది ఫ్లవరింగ్ వస్తే కానీ తెలియదు కదా. సో చూద్దాం ఫ్రెండ్స్, మీకు ఆ అప్డేట్ కూడా నేను చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఇలా చిన్న చిన్న రూట్స్ తోటి ఇవి అవైలబిలిటీ నాకు దొరికిందనమాట. అయితే వీటన్నిటిని నేను నాటి ఒకసారి ఒక 2-3 మంత్స్ తర్వాత, కొంచెం ఇది యూజువల్గా మనకి చల్లని వాతావరణంలో పెరిగే ప్లాంట్స్ కదా, సో మెల్లిగా మన దగ్గర పెరుగుతాయి. కాకపోతే నా దగ్గర ఇందులో ఒక ఆరెంజ్ కలర్ వెరైటీ ఆల్రెడీ ఉన్నది. అది రెగ్యులర్ వెరైటీ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము. కానీ రెడ్ కలరు ప్లాంట్ ఫ్లవర్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, సో అది చూసిన తర్వాత నాకు వీటిలో కలర్స్ బాగున్నాయని చెప్పేసి ఒక చిన్న అవగాహన వచ్చిందనమాట. సో వీటిని ఇలా నేను ఈవినింగ్ తీసేసిన తర్వాత వాటర్లో పెట్టేశాను. నైట్ అంతా కూడా త్రూఅవుట్ నైట్ బయట ఉంచేసాను, అంటే ఓపెన్ ఏరియాలో ఉంచేసాను, టెర్రస్ మీద ఉంచేసి తర్వాత తీసి రీపాట్ చేసేసుకున్నాను. సో అవి ఇది చూస్తున్నారు కదా, సో ఇలా వాటర్ వేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇది ట్రావెలింగ్లో ఒక 4 రోజులు 5 రోజులు అయిపోయి ఉంటుంది కదా. ఎంత వాటర్ అక్కర్లేకపోయినా, అంటే దుంప కాబట్టి వాటర్ అక్కర్లేదని మనం ఎక్స్పెక్ట్ చేసినా, కొంచెం వాటర్ ఇవ్వగానే ఫ్రెష్ అవుతుంది కాబట్టి సో ఇలా పెట్టేశాను అనమాట. సో అదైతే ఇప్పుడు మంచిగా లీవ్స్ వచ్చేసింది ఈ 1 మంత్కి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇదిగోటి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఎంత చక్కని గ్రీన్ లీవ్స్ చాలా చాలా అందంగా వచ్చాయి. సో వీటిలోంచి ఫ్లవర్ వస్తే మరి ఎలాంటి కలర్స్, అంటే ఏ కలర్స్ నేను ఫోటోలో చూసిన కలర్స్ వస్తాయా రాదా అనేది మీకు ఫర్దర్ అప్డేట్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.